తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న సమావేశాలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. సభ ముందుకు 5 బిల్లులు, 2 నివేదికలు రానున్నాయి. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ను ఆ శాఖ మంత్రి సీతక్క సభలో ప్రవేశపెడతారు. తెలంగాణ సచివాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటన చేయనున్నారు. సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. 1,00,000 మంది మహిళలు విగ్రహావిష్కరణ సభలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన కవి అందశ్రీ, తెలంగాణ తల్లి విగ్రహం రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలను సన్మానించనున్నారు. కవులు బండి యాదగిరి, గూడ అంజన్న, జయరాజ్, స్వర్గీయ గద్దర్ను గౌరవించే విధంగా ప్రభుత్వం ప్రకటన చేయనుంది. అదేవిధంగా మరణించిన కవుల కుటుంబాలను గౌరవించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు. బిల్లులకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేశారు. ఇవాళ ఉదయం 10:30 తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ చెల్లింపుకు సంబంధించిన ఆర్డినెన్స్ శాసనసభకు తీసుకురానున్నారు. అలాగే తెలంగాణ పురపాలక సంఘాల ఆర్డినెన్స్, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ సవరణ ఆర్డినెన్స్, తెలంగాణ వస్తువులు, సేవల పన్నులను సంబంధించినటువంటి ఆర్డినెన్స్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. విద్యుత్ సంస్థకు సంబంధించిన కీలక బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభ ముందుకు తీసుకురానున్నారు. 2022-23 సంవత్సరానికి గాను తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదిక ప్రతిని శాసనసభలో సభ్యుల దృష్టికి తెస్తారు. అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదికను అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ సభ ముందుకు తీసుకురాబోతున్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సభ దృష్టికి తెస్తారు. కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల్లో ఈరోజు కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. తెలంగాణ దర్పాన్ని ప్రదర్శిస్తూ రాజసౌధంలా నిలుచున్న సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం కొలువుదీరబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రూపు ఇచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం ఈరోజు సాయంత్రం సీఎం చేతుల మీదుగా ఆవిష్కృతం కానుంది. అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది ప్రభుత్వం. 1,00,000 మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్రానికి అంకితం చేయబోతున్నారు సీఎం రేవంత్. విగ్రహావిష్కరణకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందించారు. ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ వద్దకు స్వయంగా మంత్రి పొన్నం వెళ్లి ఇన్విటేషన్ కార్డు అందించారు. విగ్రహం ఓపెనింగ్ సందర్భంగా శిల్పులు రమణారెడ్డి, గంగాధర్లను సత్కరించనున్నారు. రాష్ట్ర గీతాన్ని అందించిన అందశ్రేణి సైతం సన్మానించనున్నారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఇప్పటికే సచివాలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపు రంగు జాకెట్, నుదుటిన తిలకంతో తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంది. చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జలు ఉన్నాయి. నిలుచున్న మహిళామూర్తి రూపంలో 17 ఫీట్ల ఎత్తుతో కాంస్య విగ్రహాన్ని తీర్చిదిద్దారు. విగ్రహం కింద 3 ఫీట్ల పీఠం ఉంటుంది. అందులో వందలాది ఉద్యమిస్తున్నటువంటి పిడికిళ్లు కనిపిస్తాయి. విగ్రహాన్ని ఇప్పటికే సచివాలయ ప్రాంగణానికి తరలించారు. తెలంగాణ అమరజ్యోతితో పాటు నూతన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని విగ్రహ రూపకర్త ప్రొఫెసర్ గంగాధర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు విగ్రహాన్ని రూపుదిద్దడం జరిగిందన్నారు. సాంప్రదాయమైన మన ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తిలా ఉండాలన్నది సీఎం రేవంత్ రెడ్డి సూచన అని శిల్పి రమణారెడ్డి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం
10:30 గంటలకు ప్రారంభం కానున్న సమావేశాలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. సభ ముందుకు 5 బిల్లులు 2 నివేదికలు రానున్నాయి. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ను ఆ శాఖ మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ సచివాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటన చేయనున్నారు. సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. 1,00,000 మంది మహిళలు విగ్రహావిష్కరణ సభలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన కవి అందశ్రీ, తెలంగాణ తల్లి విగ్రహం రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలను సన్మానించనున్నారు. కవులు బండి యాదగిరి, గూడ అంజన్న, జయరాజ్, స్వర్గీయ గద్దర్ను గౌరవించే విధంగా ప్రభుత్వం ప్రకటన చేయనుంది. అదేవిధంగా మరణించిన కవుల కుటుంబాలను గౌరవించనుంది. ఇక అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వివరాలు అందించేందుకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ప్రవీణ్, చెప్పండి, ముఖ్యంగా ఇవాళ ప్రారంభమయ్యేటువంటి సమావేశాలు టోటల్ ఇవాల్టి స్కెడ్యూల్ ఏంటి? ఎట్ ద సేమ్ టైం ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సెషన్ మొత్తంలో? ఏది చూసినా ఇవాళ తెలంగాణ శాసనసభ శాసన మండలి సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. 10:30 కూడా ఉభయ సభలు కూడా సమావేశాలు కాబోతున్నాయి. ఈ సమావేశాలు మాత్రం ఆటాటుగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకున్న సమాచారం ప్రకారం మాత్రం ఇవాళ ఒక్కరోజు మాత్రమే తెలంగాణ శాసనసభ అదేవిధంగా మండలి సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మళ్ళీ 16వ తేదీ నుంచి కూడా సమావేశాలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశాల తేదీలపైన కూడా బీఎస్సీలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. 10:30 ఆ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి ప్రారంభమైన తర్వాత మాత్రం మొదటగా పంచాయతీరాజ్ చట్ట సవరణ సంబంధించిన బిల్లుకు సంబంధించిన దానిపైన కూడా ఆ చట్ట సవరణని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అదేవిధంగా ఇవాళ సాయంత్రం 6:05 తెలంగాణ సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠించబోతుంది. కాబట్టి దీనికి సంబంధించిన దానిపైన కూడా సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయబోతున్నారు. ప్రకటన చేసే సమయంలో మాత్రం బీఆర్ఎస్ ఏ విధంగా దీనిపైన కూడా విమర్శలు గుప్పిస్తుంది, ఏ విధంగా కూడా నిరసన తెలుపబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణ తల్లి ఆ విగ్రహానికి సంబంధించిన మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కాంగ్రెస్ తల్లి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు కూడా గుప్పిస్తున్న నేపథ్యంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన మాత్రం ఆ ప్రకటన చేసే సమయంలో మాత్రం ఏ విధంగా బీఆర్ఎస్ నిరసన తెలుపబోతున్న దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా దాదాపు 5 బిల్లుల్లో తీసుకురావాలి సమావేశాలను దానిపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీంతో పాటుగా రాష్ట్రంలో మాత్రం ఆ ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవాలకు సంబంధించిన మాత్రం ఈ శాసనసభ సమావేశాలు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు భావిస్తుంది. కాబట్టి సమావేశాల వేదికగా రాష్ట్ర ప్రభుత్వం 1 ఇయర్ కాలంలో మాత్రం ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిందనే దానిపై కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు వివరించే విధంగా కూడా సమావేశాలు నిర్వహించే ఆలోచన చేస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదు, ఎక్కడ కూడా ఒక ఇటుక కూడా పెంచలేదు, ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు, గ్రామాల ప్రజలకు కూడా ఎక్కడ కూడా ఆదుకోలేదు. అదే పెన్షన్దారులకు కావచ్చు చాలా విషయాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోలేదు. 6 గ్యారెంటీలు 420 హామీల్లో కూడా ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని చెప్పేసి కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు కూడా చేస్తుంది. కాబట్టి సమావేశాలు మాత్రం వాడివేడిగా కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి దీటైన సమాధానం ఇచ్చే విధంగా ఒక పక్క ప్రభుత్వం కూడా సిద్ధమైంది. అదే విషయాల్లో మాత్రం ఆ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా కూడా బీఆర్ఎస్ కూడా సిద్ధమైన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఆ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా గన్పార్కు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత గన్పార్క్ వద్ద ఆ నివాళులు అర్పించిన తర్వాత మాత్రం శాసనసభకు ఎమ్మెల్యేలు చేరుకుంటారు. అదేవిధంగా ఆ శాసన మండలికి కూడా ఎమ్మెల్సీలు కూడా చేరుకున్న తర్వాత మాత్రం ఇవాళ ఆ సభలో వివరించాల వ్యూహాలపైన కూడా మరోసారి కూడా ఆ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్న ఫామ్ హౌస్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాత్రం ఈ సమావేశంలో మాత్రం గట్టిగా బీఆర్ఎస్ పార్టీ తన గణాన్ని వినిపించాలని చెప్పి కూడా ఇప్పటివరకే సూచనలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన మాత్రం విగ్రహం పైన కూడా ఆ తెలంగాణ ప్రజలు మనోభావాలు ఏంటి, ఆ మనోభావాలకు సంబంధించిన దానిపైన కూడా సభా వేదిక నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అటు ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు కూడా ఆ సూచనలు చేసిన నేపథ్యంలో మాత్రం ఈ సమావేశాల్లో మాత్రం ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన మాత్రం పొలిటికల్ పార్టీలన్నీ కూడా సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా అధికార పార్టీ కాంగ్రెస్ భావిస్తుంటే అదేవిధంగా అధికార పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని కూడా ఏ విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా మాత్రం నెరవేర్చలేదనే దానిపైన కూడా ఆ బీఆర్ఎస్ గలాన్ని కూడా
వినిపించాలి శాసనసభలో అని చెప్పేసి కూడా భావిస్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా శాసనసభ ఎన్నికలకు ఏదైతే శాసనసభ వేదిక నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దానిపైన కూడా తన గలాన్ని వినిపిస్తే మాత్రం ఎన్నికల్లో మాత్రం కొంతవరకు ఓట్ బ్యాంక్ రాబట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా బీజేపీ పాటిస్తుంది. ఈ సమావేశాలు కొంతవరకు ఆటగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 1 ఇయర్కు సంబంధించిన సెలబ్రేషన్స్ ఇప్పటివరకు చేస్తుంది. ఇవాళ సాయంత్రం కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన మాత్రం శాసనసభలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేయబోతున్నారు. అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా పోటాపోటీకి విగ్రహాలు కూడా ఇవాళ ప్రతిష్ఠించబోతుంది. మేడ్చల్ నియోజకవర్గంలో మేడ్చల్ జిల్లాలో కూడా ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టబోతుంది. కాబట్టి ఈ అంశంపైన కూడా తెలంగాణ తల్లి విగ్రహం పైన శాసనసభలో ఏ విధంగా చర్చ జరగబోతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయగానే బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు ఏ విధంగా నిరసన తెలుపబోతున్నారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. ఈ శాసనసభ సమావేశాలు మాత్రం పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దానిపైన మాత్రమే అటు ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షాలు కూడా దృష్టి పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సమావేశాలు మాత్రం 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతాయి. కాబట్టి దాదాపు 12 గంటల 30 నిమిషాల వరకు కూడా సభ వాయిదా పడే అవకాశం ఉంది. సభ వాయిదా పడిన వెంటనే బీఎస్సీ సమావేశం ఉంటుంది. బీఎస్సీలో ఎన్ని రోజులు సభ నిర్వహిస్తాము, సభలో మాత్రం ఎలాంటి బిజినెస్ ఉండబోతుంది, ఆ బిజినెస్ మాత్రం ఎన్ని రోజులు కూడా ఏ అంశాలపైన కూడా చర్చించాలనే దానిపైన కూడా బీఎస్సీలో ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శాసనసభ సమావేశాల్లో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ప్రభుత్వం తనకు అనుకూలంగా కూడా 1 ఇయర్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయంలో 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే ప్రకటన చేస్తుందో అందులో 6 గ్యారెంటీలతో పాటు 160 హామీలు కూడా ఇప్పటివరకు నెరవేర్చినామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు తెలుపుతుంది. కాబట్టి ఇదే విధంగా ఆ శాసనసభని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక పక్క లగచర్ల ఇష్యూ కావచ్చు, దాంతోపాటుగా గురుకుల పాఠశాలలో మాత్రం ఆ విద్యార్థులు పురుగుల అన్నం తిని మాత్రం ఇప్పటివరకే చనిపోయిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. కాబట్టి దీనిపైన ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా రాష్ట్రంలో ఈ 1 ఇయర్ కాలంలో మాత్రం చాలా వరకు కూడా ఆ సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వారిపైన కూడా కేసులు కావచ్చు, దాంతోపాటుగా ఆ బీఆర్ఎస్ సంబంధించిన ఎవరైతే ప్రశ్నిస్తున్న నేతలు ఉన్నారో వారందరిపైన కూడా కేసులు రాష్ట్ర ప్రభుత్వం పడుతుంది. కాబట్టి దీనిపైన కూడా శాసనసభని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. రైట్ ప్రవీణ్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. మొత్తానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లయితే పూర్తి చేసింది. అధికార విపక్షాలు ముఖ్యంగా ఈ సభ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలని గట్టిగానే వెళ్తున్నాయి. అయితే బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తోంది, ఈ సమావేశంలో ఏ అంశాలను లేవనెత్తనుంది అన్నటువంటి అంశాలు అందించేందుకు గన్ పార్క్ నుంచి మనకు ఆర్కే సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ఆర్కే, జ్యోత్స్న, ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ సమావేశాల కోసం బీజేపీ పార్టీ అయితే ఇప్పటికే సిద్ధంగా ఉంది. ఏదైతే అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఆరో గ్యారంటీలతో పాటు 426 హామీలు ఇచ్చింది. ఆ హామీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పాటు పూర్తి చేసుకున్నప్పటికీ కానీ ఆ హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. దాని గురించి సభలో దానికి ఏ విధంగా వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ, ఆ హామీలు 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తుంది, అమలులో ఏ విధంగా విఫలమైందనే దానికి ఇప్పటికే సంబంధించి ఛార్జ్షీట్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఛార్జ్షీట్ ఇప్పటికే రిలీజ్ చేశారు. దానికి సంబంధించి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన నిరసనలు చేశారు. ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీతో పాటు మహిళలకు ఇస్తామన్న తులం బంగారు, అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు ఏవైతే 6 గ్యారెంటీలు ఇలా అన్ని గ్యారెంటీలు ఇచ్చింది. ఈ 6 గ్యారెంటీలు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం. అయితే ఇప్పుడు గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు, ఏదో అరకొరగా మాత్రమే ఇచ్చింది. అయితే ఏదైతే నిరుద్యోగులకైతే ఏదైతే ఏడాదిలో
2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు. కేవలం 50,000 ఉద్యోగాలు ఇచ్చి అవి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో వాటికి కొనసాగింపుగా మాత్రమే చేశారు తప్ప కొత్త నోటిఫికేషన్కి ఇంతవరకు ఇవ్వలేదు. కేవలము ఆ నోటిఫికేషన్లు ఇచ్చి 50,000 ఇచ్చాము అని చెప్తున్నారు. అయితే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట ఏమైంది? అదేవిధంగా ఏదైతే మహిళలకు ఇస్తామన్నారో మహిళలకు ఇస్తామన్న 2,500తో పాటు గ్యాస్ సబ్సిడీ ఏ విధంగా కొనసాగుతుంది? అయితే ఈ మహిళలకి ఇప్పటివరకు అయితే మహాలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామన్నారు. ఆ తులం బంగారం ఊసేలేదు. అదేవిధంగా రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ కూడా అరకొర మాత్రమే చేశారు. దాదాపు 2 లక్షల లోపు అందరికీ పూర్తిగా చేశామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు అయితే 50% మాత్రమే రుణమాఫీ అయింది. మిగతా ఎప్పుడు చేస్తారు ఏమిలనేది ఈ విషయాలపైన సభలో వాళ్ళు బీజేపీ నిలదీసే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే ఇంకా హైడ్రా పేరుతో ఇళ్లను కూల్చడం కానీ మూసీ సుందరీకరణ పేరుతో ఏవైతే పేదలను ఇబ్బంది పెడుతున్నారో వాటిపైన కూడా అసెంబ్లీలో బీజేపీ పార్టీ నిలదీయనుంది అధికార పక్షాన్ని. అయితే సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ కోసమే కాంగ్రెస్ రైట్ ఆర్కే. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇక కాంగ్రెస్ ఏ అంశాలు సభలో ప్రస్తావించే అవకాశం ఉంది, నివేదికలు సమర్పించే అవకాశం ఉంది, ప్రకటనలు చేసేటువంటి ఛాన్స్ ఉంది అన్నటువంటి వివరాలు మనకు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. జోష్న, మరికొద్దిసేపట్లోనే అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. దాంట్లో కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్ సభలో ఏ విధంగా ఆ వ్యూహం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశంపై మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం కానుంది. ఈ సమావేశంలో 3 అంశాలు ముఖ్యంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. దాంట్లో మొదటగా ఏడాది పాలనకు సంబంధించి, మరొక వైపు తెలంగాణ తల్లి విగ్రహ మార్పు, దాంతోపాటుగా ఇప్పటి వరకు ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్ళే అంశము, అసెంబ్లీలో ఏ విధంగా ఏడాది పాలనకు సంబంధించినటువంటి అంశాలని చెబుతూనే మరొక వైపు ఇటు ROR చట్టంతో పాటుగా మిగతా అమెండ్మెంట్ బిల్స్కు సంబంధించిన దానిపై కూడా ఈ సిఎల్పి సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా మొదటగా ఏడాది కాలంగా అభివృద్ధి కార్యక్రమాలు అయితే పార్టీగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని వివరిస్తూనే మరొక వైపు ఈ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూనే మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, మహిళలకు ఫ్రీ జర్నీ, 500కు సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, దాంతోపాటుగా రీసెంట్గా నియోజకవర్గానికి 3,500లకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లు, ఈ పథకాలు, దాంతోపాటుగా ప్రభుత్వం భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు, ఇవన్నీ చెప్పుకుంటూనే మరొక వైపు తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహ మార్పు అంశాన్ని కూడా సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఈ బిల్లులకు సంబంధించి కూడా ధరణి ద్వారా చేసినటువంటి నష్టపోయినటువంటి రైతులకు సంబంధించిన రైట్ ప్రేమ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.